పర్జన్య సూక్తం ఋగ్వేదం 5వ మండలం 83వ సూక్తం. ఇది 5వ మండలంలో. దీనికి ఋషి అత్రి మహర్షి, అంటే అత్రి భౌమ అని కూడా అంటారు, భౌముడు అని కూడా అంటారు. అత్రి భౌముడు అనొచ్చు. మనకి మామూలుగా పాపులర్ గా తెలిసిన పేరు అత్రి మహర్షి. దీనికి ఋషి. ఇందులో దేవత పర్జన్య దేవత. 10 మంత్రాలు ఉన్నాయి. పర్జన్య దేవత అంతరిక్షంలో ఉంటుంది, అంటే స్పేస్ లో ఉంటుంది మధ్యలో. ఛందస్సు త్రిష్టుప్లో ఉన్నాయి. పర్జన్య దేవత అంటే, పర్జన్యము అంటే మేఘము. మేఘము అంటే అర్థం ఏమిటంటే దేవత ఎలాగో అని అంటే, మనకి వర్షం చాలా అవసరం మన మనుగడికి. కనుక మనకి వర్షం కురిపించేటటువంటిది, వర్షం కురిపించే మేఘాల్లో ఉన్న అధిష్టాన దేవతని పర్జన్య దేవత అని అంటాం. పర్జన్యుడు మనకి దాని వల్లనే వర్షం కురుస్తుంది. అంటే మేఘాలకి సంబంధించి మనకు వర్షాన్ని కురిపించేది పర్జన్యుడు, మేఘంలో ఉన్న దేవత. కానీ దీని మీద నాయకుడు ఇంద్రుడు. ఇంద్రుడు వర్షాన్ని కురిపించేది. మొత్తంగా అసలు వృష్టికి ఆ అధిష్టాన దేవత ఎవరు అంటే వరుణుడు, ఇంద్రావరుణులు అని అంటాం. అందుకే వాళ్ళిద్దరినీ కలిపి చెప్తాం మనం. ఈ పర్జన్యం అంటే మేఘము, మేఘంలో ఉన్నటువంటి అధిష్టాన దేవత, వర్షం కురిపించే మేఘాలు. ఈ ఈ ఈ పర్జన్యుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటంటే, చక్కగా వర్షాన్ని కురిపించే మేఘాలని, వర్షాన్ని కురిపించలేని మేఘాలతో వరిపిడి చేసి మొత్తానికి వర్షాన్ని మనకు కురిపిస్తారు. భూమి మీద నీళ్లు పడి నదులు ప్రవహించి అంతా సుభిక్షంగా ఉండేలాగా ఆశీర్వాదపూర్వకంగా ఉండేవాడు ఈ పర్జన్యుడు. అదే సమయంలో పాపుల్ని కొట్టి పడేయడానికి, పాపుల్ని సంహరించడానికి విపరీతమైనటువంటి మహోగ్రమైనటువంటి గర్జనలతోటి విపరీతమైన ధారలు కురిపించి, వర్షాలను కురిపించేసి, కుంభవృష్టులు కురిపించేసి జనాల్ని ముంచి పడేస్తాడు. అది కూడా ఆయనకుంది. ఈ రెండూ కూడా ఆయనకు ఉన్నాయి. అయితే ఆయన శాంత స్వరూపంలో చక్కగా వర్షాలను కురిపించినప్పుడు మొక్కలన్నీ కూడా, మొక్కలు వృక్షాలు, వీటిని మనం ఓషధులు అని అంటాం వృక్షాలని, ఇవన్నీ కూడా చక్కగా చిగురు పోసుకుంటాయి. నీళ్లు పడితేనే వాటిలో జవసత్వాలు, జీవం వస్తుంది. జవసత్వాలు జీవం రావడం అని అంటే అవన్నీ కూడా రిజువనేట్ అవుతాయి అన్నమాట. అంటే వాటిని గర్భం దాలుస్తాయి. అంటే నీళ్లు బాగా పడితే అవి పచ్చగా ఉంటే వాటికి అప్పుడు పువ్వులు, కాయలు, పండ్లు ఇవన్నీ వస్తాయి. చెట్టు గర్భం అంటే అదే, పండు వచ్చిందంటే విత్తు వచ్చింది, విత్తు వచ్చిందంటే పిల్ల వచ్చింది, అంతే. అంచేత దీనికి పిల్లలు పుట్టడానికి మామూలుగా పురుషుడు ఇచ్చాడు. ప్రకృతికి పురుషుడు ఇచ్చేది ఏమిటి? రేతస్సు. కనుక ఈ పర్జన్యుడు ఈ వృక్షాలన్నింటికీ కూడా, అంటే ఈ ఔషధులన్నింటికీ కూడా రేతస్సుని సమర్పిస్తాడు. రేతస్సుని అందులో ఉంచుతాడు తాను కురవడం ద్వారా. కనుక ఇవన్నీ కూడా పర్జన్యుడు చేసేటటువంటి కర్మలు. చక్కటి జలధారలు కురిపించి సుభిక్షంగా చూడటం, పాపుల్ని సంహరించడానికి విపరీతమైనటువంటి కుంభవృష్టిలు కురిపించటం, అలాగే ఓషధులన్నింటినీ గర్భవతుల్ని చేసి గర్భవతులు అయ్యేలాగా రేతస్సును వాటితో నింపింపజేసి చక్కగా వాటిని చూడటం, వృక్షాలన్నింటినీ పోషించటం, ఇవి ఈయన చేసే పనులు. మనం ఇందులో చేసేవి రెండు. మన ప్రార్థనలు ఏమిటంటే, ఆయన మంచి పార్శ్వం చక్కగా మాకు సమృద్ధిగా వర్షాలను కురిపించి, జలధారలను కురిపించి మేమంతా సుభిక్షంగా బతికేలాగా చెయ్యి అని ప్రార్థించటం. అదే విధంగా నాయనా, నువ్వు పాపుల్ని సంహరించటానికి నువ్వు జలధారలు కుంభవృష్టులుగా కురిపించేసి ముంచేస్తావు. కానీ ఇక్కడ పాపులతో పాటు ఏ పాపము చెయ్యని అమాయకులు కూడా భయపడతారు, పారిపోతారు, కకావికలైపోతారు, నష్టపోతారు. ఇవన్నీ జరుగుతాయి కదా. కనుక కొంచెం ఆ రూపాన్ని ఉపసంహరించుకొని మాకు ఇబ్బంది కలగజేయక నాయనా అని ఇక్కడ పర్జన్యుడిని ప్రార్థన చేస్తాము. ఇది దీని గురించి చెప్పేది. ఈ అత్రిభౌమ మహర్షి ఈయన, దీనికి ఋషిక మండలమే ఇది కూడాను, వీరికి చెందిన మండలం ఇది. ఇందులో 10 మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మొట్టమొదటి మంత్రం, అచ్చావద తవసం గీర్భిరాభి స్తుహి పర్జన్యం నమసా వివాస కనిక్రదద్ వృషభో జీర అదాన్ రేతు దధాత్యోషధిషు గర్భం. ఇప్పుడు నేను చెప్పిందే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇంచుమించుగా దీని మొత్తం ఈ
పర్జన్య సూక్తం యొక్క భావాన్ని మీకు చెప్పేశాను. అదే ఇప్పుడు మీరు మంత్రాల రూపంలో చూస్తారు. అచ్చ, వద, తవసం, గీర్భిరాభి అంటే ఇది గీహి అంటే గీర్ అని వచ్చిందిగా, ఆ రేపేమో విసర్గ. గీహి, భిహి, తర్వాత గీహి గీర్భి కదా. గీహి, భిహి, బిహి అన్నాం కనుక మళ్ళీ ఇక్కడ ఆభిహి. గీహి, భిహి, ఆభిహి, గీర్భిర ఆభిహి అయింది. స్తుహి, పర్జన్యం, నమస, వివాస, కనిక్రదత్, వృషభ, వృషభో వృషభ, జీర, అదాను, రేతో అంటే రేత, దధాత్యోషధిషు దధాతి ధరింపజేయడం, దధాతి ఓషధిషు ఓషధులు, సప్తమి బహువచనం, ఓషధిషు గర్భం. ఇది పద విభజన. ఇది చూస్తే తవసం అంటే శక్తివంతమైనటువంటి బలీయమైనటువంటి పర్జన్యం. పర్జన్య దేవతను మేఘమును అని చెప్పాం. పర్జన్యము అంటే మీకు డిక్షనరీ మీనింగ్ మేఘము అని కనపడుతుంది. వర్షించేటటువంటి మేఘాల్లో ఉండేటటువంటి అధిష్టాన దేవత పర్జన్యుడు. ఆయన వర్షిస్తేనే మనకి వర్షాలు పడుతున్నాయి, మనం సుభిక్షంగా జీవిస్తున్నాము కనుక ఆయన దేవతగా మనం కొలుస్తాము. అచ్చ ఉద్దేశించి అభిముఖంగా, వద ప్రార్థించు. మనం అందుకని పర్జన్య దేవుణ్ణి ప్రార్థించాలి. ఎలాగా? ఆభిహి గీర్భిహి. గీ అంటే గీ అంటే గీర్వాణ భాష అండి, మంత్రాలు అన్నమాట. అంటే వైదిక మంత్ర స్థుతులతోటి, వైదిక మంత్రాలతోటి స్తుతించండి అని చెప్తున్నారు. అటువంటి పర్జన్య దేవతని మీరు బలవంతుడైనటువంటి పర్జన్య దేవతని వైదిక మంత్రాలతోటి స్తుతి చెయ్యండి. నమస్కారం చేత ఆవివాస అంతటా సంచరిస్తూ ఉన్నటువంటి ఆ పర్జన్యుడు మేఘాలు అంతటా తిరుగుతూనే ఉంటాయి కదా. అంచేత అంతటా సంచరిస్తూ ఉన్న ఆ పర్జన్యుడు వృషభ. వృషభ అంటే జలధారలు, జలములతో జీరదానువు విస్తారంగా కురిపిస్తుంది. అంచేత మనం ఆయనని ప్రార్థన చేస్తే మనకి ఆయన సంతుష్టుడైతే మనకు వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. కనిక్రదత్ అంటే గర్జనలు, మేఘ గర్జనలు, ఉరుములు అనమాట. గర్జిస్తూ, విపరీతంగా గర్జిస్తూ, ఓషధీషు సకల వృక్షాల యందు కూడా, ఓషధుల యందు కూడా గర్భం గర్భస్థనీయ రేత ఉదకమును రేతస్సును. పురుషుడు రేతస్సు సమర్పిస్తేనే స్త్రీ గర్భం దాలుస్తుంది. ఇక్కడ ప్రకృతి స్త్రీ, పురుషుడు పర్జన్యుడు. అందుకని ఆయన వర్షించడం ద్వారా ఒక విధంగా వృక్షాల్లో అంటే ఓషధుల్లో రేతస్సు ప్రవేశించి అవి గర్భాన్ని దాలుస్తాయి. అంటే చక్కగా పెరిగి పువ్వులు, కాయలు, విత్తనాలు, అన్ని పండ్లు వస్తాయన్నమాట. ఉదకాన్ని దధాతి ఉంచుతుంది. దధాతి అంటే ధరింపజేస్తుంది. వృక్షాల చేత వృక్షాలకు రేతస్సును ధరింపజేస్తుంది. అంటే గర్భవతిని చేస్తుంది, గర్భాన్ని ప్రసాదిస్తుంది అని ఈ మంత్రంలో చెప్పారు. అందుకని పర్జన్య దేవతని మీరు స్తుతులతోటి చక్కగా స్తుతించండి, మంత్రాలతోటి స్తుతించండి అని చెప్పారు అన్నమాట. తర్వాత రెండో మంత్రం, వృక్షాన్ హంత్యుత హంతి రక్షసో విశ్వం విభాయ భువనం మహావధాత్ ఉతానాగా ఈశతే వృషణ్యావతో యత్ పర్జన్యః స్తనయన్ హంతి దుష్కృత. మీరు చూడండి, నేను ముందు చిన్న ఇంట్రడక్షన్ లో చిన్నగా 4 మాటల్లో చెప్పినదే ఇక్కడ కొంచెం విపులంగా ఉంటుంది, మీకు అర్థమైపోతుంది అది. దీన్ని విడదీస్తే వృక్షాన్ హంత్యుత, హంతి ఉత హంతి రక్షసో రక్షసః విశ్వం విభాయ భువనం మహావధాత్ ఉతనాగా అనాగాః ఈశతే వృష్ణాయ అవతః యత్ పర్జన్యః స్తనయన్ హంతి దుష్కృతః. దుష్కృతులు, దుర్మార్గులు, చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు. సహా ఆ పర్జన్యుడు, ఇక్కడ సహా అనేది మనం పెట్టుకున్నాము. సహా ఆ పర్జన్యుడు వృక్షములను, ఓషధులను
విహంతి, నేల కూలేలా చేస్తాడు. అంటే విపరీతమైనటువంటి వరదలు వచ్చి, వర్షాలు కురిసి వరదలు వచ్చి నదులు వేగంగా ప్రవహిస్తే ఏమవుతాయండి? చెట్లు కూలిపోయి నదుల్లో కొట్టుకొస్తాయి కదా, మనం గమనించే విషయమే అది. అంటే తన వర్ష జలధారలచే ఏర్పడిన వరదలతోటి వృక్షాల్ని కూలిపోయేలా చేస్తాడు. ఉత రాక్షస, అంతేకాకుండా రాక్షస అంటే భూత ప్రేత పిశాచాలు, దుర్మార్గులు అన్నమాట. హంతి, హతమారుస్తాడు. మహావధాత్ అంటే మహావినాశము వలన, వధ వినాశనము, మహావినాశనము వలన విశ్వం అంటే సమస్తాన్ని కూడా, అంటే ఈ సృష్టి యావత్తుని, ఈ ప్రపంచం, ఈ విశ్వం యావత్తుని కూడా, భువనం సకల లోకాలు, బిభాయ భయపడతాయి, చాలా భయపడతాయి. యత్ పర్జన్య, ఏ విధంగానైతే ఆ పర్జన్యుడు స్తనయన్ అంటే గర్జిస్తూ, అంటే భీకరంగా గర్జనలు చేస్తూ, దుష్కృత దుర్మార్గులని, దుష్టులని హంతి పరిమారుస్తాడో, ఉత అనాగాహ అదే విధంగా నిరపరాధులు కూడా, అనాగాహ నిరపరాధులు కూడా అంటే మామూలు జనం కూడా, వృషణ్యావత అంటే వృషణ్యావత అంటే ఈ వృషణ్ వృషణ్య అంటే విపరీతమైనటువంటి వర్షాలు, కుంభవృష్టి కురిపించడం అన్నమాట, జలధారలు. ఇంత బలమైనటువంటి బలవత్తరమైనటువంటి కుంభవృష్టిని కురిపించే మేఘాన్ని చూసి ఈషతే బాధింపబడతారు. వాళ్ళు కూడా దీంతో, వీళ్ళ దుర్మార్గుల కోసం ఆయన భీకర రూపం దాలిస్తే వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు, బాధింపబడతారు. లేకపోతే ఈషత అంటే పారిపోతారు. మనం ఖాళీలు చేయిస్తారు కదా, వరదలు వస్తుంటే ప్రదేశాలు ఖాళీ చేస్తారు, పారిపోతారు ఆ ప్రదేశం వదిలిపెట్టి. సో ఈషతే అంటే మేఘాన్ని చూసి వాళ్ళందరూ పలాయనం చిత్తగిస్తారు, లేదు వాళ్ళందరూ బాధింపబడతారు అని మనం దీనికి అర్థాలు చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇక్కడ నేను మీరు ఈ తాత్పర్యాన్ని చూస్తే చూడండి, ఒక్కొక్క లైను రాశాను, ఎందులో ఏం చెప్పారు అనేది మీకు చెప్పిన, నేను ఇచ్చిన బ్రీఫ్ లాగానే. ఈ రుచలు అంటారు తెలుసుగా మీకు, రుచ అంటే మంత్రం, రుక్ లో నుంచి వచ్చింది అనమాట. ఇది రుక్ అనేది రుచి శబ్దంలో నుంచి వచ్చింది. రుచలు అంటే మంత్రాలు, ఋగ్వేదంలో ఉండే రుక్కులని రుచలు అని అంటారు. అదే మంత్రము అన్న అదే. సో ఈ మంత్రంలో పర్జన్య దేవత వినాశ స్వరూపాన్ని ప్రతిపాదన చేశారు అన్నమాట. ఇది తర్వాత మంత్రం, రథీవ కషయాశ్వం క్షిపన్నావి దూతాన్ కృణితే వర్ష్యాం అహ. ఇక్కడ ఈ మూడు అని అంటే ఏమిటంటే, ఇక్కడ మనకి హ్రస్వం దీర్ఘం ప్లుతం అని ఉన్నాయి కదా, ఇక్కడ వర్ష్యాం అని, ఇక్కడ మనం ప్లుత స్థానం అన్నమాట. ఇది ప్లుతం యొక్క ఉచ్చారణం చెయ్యాలి ఇక్కడ, అంటే ఎక్కువసేపు ఉచ్చరించాలి. వర్ష్యాం అహ దూరాత్ సింహస్య స్తనథా ఉదీరతే యత్ పర్జన్యః వృణుతే వర్ష్యం నభః అని. రథి ఇవ, రథీవ, రథి ఇవ రథికుని వలె, కషాయాశ్వం కషాయ అశ్వాన్, అశ్వాం అంటే విడదీస్తే అశ్వాన్, కషియా అశ్వాన్, అభిక్షిపన్ ఆ క్షిపన్ ఆవిహి, క్షిపన్ ఆవిహి దూతాన్ క్రీణితే వర్ష్యాన్ అహ దూరాత్ సింహస్య స్తనథాః ఉదీరతే యత్ పర్జన్యః కృణుతే వర్ష్యం నభః. ఇది ఇక్కడ దీని పద విభజన. ఇందులో కష అంటే కంచీకర్ర, ఒకటి పట్టుకుంటారు కదా బండి తోలేవాళ్ళు, కంచి అంటాం దాన్ని, దాంతో గుర్రాన్ని వదిలిస్తూ ఉంటాడు. కషాయ కొరడాతో, కంచితో. అశ్వాన్ గుర్రాలని, అభిక్షిపన్ ప్రేరేపించే, రథీవ రథికుని వలె. అంటే రథికుడు అంటే రథం మీద వెళ్ళేవాడు, ఆ గుర్రాన్ని తోలేవాడు ఏం చేస్తాడు, కంచీకరతోటి గుర్రాల్ని అదిలించి ముందుకి పరుగులు పెట్టేలాగా చేస్తాడు. అలాగే ఇక్కడ పర్జన్యుడు ఏం చేస్తున్నాడంటే, వర్ష్యాన్ దూతాన్ వర్షాన్ని కురిపించే దూతలను, అంటే చెప్పాం కదా మేఘాలన్నీ వర్షించాయి. కొన్ని వర్షించే మేఘాలు ఉంటాయి, కొన్ని వర్షించని మేఘాలు ఉంటాయి, పొగ మేఘాలు. అంటే ఈ వర్షించే మేఘాలని
ఆవిహి కృణితే ప్రకటిస్తాడు అంటే ఏ మేఘాలు వర్షిస్తాయో వాటిని ఉత్ప్రేరణ చేస్తాడు వర్షం కురిసేలాగా. అలాగే యత్ పర్జన్య నభః నభః ఆకాశంలో అంటే అంతరిక్షంలో యత్ పర్జన్య ఏ విధంగా అయితే మేఘము అంటే ఇక్కడ పర్జన్యము అంటే మేఘము అని అర్థం. వర్షం కృణితే వర్షణ శీలమును పొందినప్పుడు అంటే వర్షం కురిసేటటువంటి స్థాయిని అందుకున్నప్పుడు అప్పుడు సింహస్య సింహం యొక్క సనథాహ గర్జన శబ్దాలు ఎప్పుడైతే వర్షాన్ని కురిసే ముందు ఉరుములు వస్తాయి కదండి. ఉరుములు వస్తే గానీ వర్షం రాదు. ఉరుములే వర్షం ఎప్పుడు వస్తుంది? ఆ అక్కడ ఉన్నటువంటి నీటి తుప్పరలు నీటి బిందువుల రూపాన్ని దాల్చాలి అంటే ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ కావాలి, మెరుపు రావాలి. మెరుపు రావాలి అంటే మేఘాలు ఒరుసుకోవాలి. మేఘాలు ఒరుసుకున్నప్పుడే సౌండ్ వస్తుంది. అప్పుడే మెరుపు వస్తుంది. ముందు మెరుపు వస్తుంది మనకు కనిపించేది, తర్వాత సౌండ్ వస్తుంది. ఆ మెరుపు వచ్చినప్పుడే అది ఛార్జ్ అయ్యి మేఘంలో ఉండేటువంటి నీటి దారులు బయటకు వస్తాయి. ఇంకా ఇవి నీళ్లు కురిసేటటువంటి వర్షాన్ని కురిపించేటటువంటి స్థాయికి మేఘాలు చేరుకున్నప్పుడు అక్కడ ఒరిపిడి వల్ల మేఘాల ఒరిపిడి వల్ల సింహం గర్జన శబ్దాలు అంతరిక్షం నుంచి పుట్టుకొస్తాయి. మనకు విపరీతమైన గర్జనలు వినిపిస్తాయి. తర్వాత ప్రావాతావంతి పతయంతి విద్యుత్ ఓషధీర్జిహతే పిన్వతే స్వః ఇరా విశ్వస్మై భువనాయ జాయతే యత్పర్జన్యః పృథివీం పృథివీం పృథిర్వీ రేతసావతి అని ఇది. దీని పద విభజన చేస్తే ప్రా వాత వంతి పతయంతి విద్యుత్ ఓష విద్యుత్ విద్యుత ఉదోషధి అంటే ఉత్ ఉత ఓషధి ఉత ఓషధి ఉదోషధి అయిందనమాట. ఓషధీ తర్వాత జిహతే ఓషధీర్జిహతే ఓషధీ జిహతే పెన్వతే స్వహ ఇరా ఇక్కడ స్వహ ఇరా విశ్వస్మై భువనాయ జాయతే యత్ పర్జన్యః పృథివీం ఇది ఇక్కడ తప్పు పడ్డట్టుంది. ఆ పృథివీమే ఇది. పృథివీం రేతసావతి రేతసా అవతి అని. దీనికి మీనింగ్ యత్ పర్జన్య ఎలాగైతే పర్జన్యుడు పృథివీ భూమిని రేతసా నీటి చేత అవతి రక్షిస్తూ ఉంటుందో, భూమిని రక్షించడం అంటే నీరు పడకపోతే భూమికి ఎగ్జిస్టెన్స్ ఉండదు. నీరు కావాలి కదా. ఈ సృష్టి ఉండాలంటే నీరు ఉండాల్సిందే. పంచభూతాల్లో అన్నీ ఉండాల్సిందే. ఏది లేకపోయినా కుదరదు. ఇంతకంటే మరొకటి ఆరోభూతం ఏమి ఉండదు. అందుకని ఈ నీటి చేత ఈ నీరు వల్ల భూమి రక్షింపబడుతూ ఉంటుందో అలాగే వాతాహ వాయువులు ప్రావంతి అవి విశేషంగా కదిలి కాపాడతాయి. అంటే ఎప్పుడైతే వాయువులు వీస్తాయో అప్పుడే మేఘాలు వర్షిస్తాయి. మేఘాలు వర్షిస్తేనే భూమి రక్షింపబడుతుంది. వర్షాలు మేఘాల చేత భూమి రక్షింపబడుతూ ఉంటే వాయువులు ఆ మేఘాల్ని ఉత్ప్రేరకం చేసి వర్షాన్ని కురిపించడం ద్వారా అవి కూడా భూమిని కాపాడుతాయి. తమ గమనం ద్వారా వాయువులు భూమిని కాపాడుతాయి. విద్యుత పతయంతి మెరుపులను కురిపిస్తాయి మేఘాలు. నభసి ఆకాశమంతా మనకు కనిపించేటటువంటి ప్రదేశం అంతా కూడా ఓషధీహి ఓషధులను ఉత్ జహతే వాటిని కూడా వృద్ధి పొందిస్తాయి. ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో మొక్కలు చెట్లు చక్కగా ఎదుగుతాయి. స్వహ పిన్వతే అంతరిక్షము పిన్వతే వర్ష బిందువుల్ని చిందిస్తుంది. ఇరా విశ్వస్మై ఈ సమస్తమైనటువంటి భూమి అంతటా కూడా భువనాయ సకల లోకముల కొరకు జాయతే సమర్థమై ఉంటుంది. అంటే ఈ వర్షాలు మొత్తం భూమిని అంతటిని అన్ని లోకాల్ని కూడా సుభిక్షంగా ఉండేటంత సమర్థంగా వర్షాలు ఉంటాయి. ఈ మేఘాలు వర్షాలని కురిపింపు చేస్తాయి. ఈ మంత్రంలో పర్జన్య దేవత వ్యాపారమును అంటే వ్యాపారం అంటే పర్జన్య దేవత చేసే కర్మని కొన్ని ఉద్భవించే ప్రకృతి దృశ్యాలు ఉరుములు మెరుపులు అవన్నీ అన్నమాట ఇందులో తెలిపారు అన్నమాట. ఎలాగైతే పర్జన్యుడు వర్షధారతో భూమిని చల్లగా పాలిస్తాడో అలాగే మరుత్తులు వర్షాన్ని కురిపించడానికి కదులుతాయి అని ఇక్కడ
ఈ మంత్రంలో చెప్పారు. ఇందులో తర్వాత మంత్రం యస్య వ్రతే పృథివీ నన్నమీతి యస్య వ్రతే జర్భురీతి యస్య వ్రత ఓషధీర్ విశ్వరూపాః సా నః పర్జన్య మహి శర్మ యచ్చ అని ఇక్కడ యస్య వ్రతే పృథివీ నన్నమీతి యస్య వ్రతే శఫవత్ ఇక్కడ శఫవజ్జర్భురి అంటే శఫవత్ జర్భురీతి శఫవత్ జర్భురీతి యస్య వ్రతే వ్రత అంటే వ్రతే ఓషధీ విశ్వరూపాః సా నః పర్జన్య మహి శర్మ యచ్చ అనేది ఇక్కడ పద విభజన. యస్య ఏ పర్జన్యుని యొక్క వ్రతే కార్యాల కారణంగా అంటే ఆయన చేసేటటువంటి పనుల కారణంగా కర్మల కారణంగా పృథివీ భూమి నన్నమీతి నమ ధాతువుల నుంచి వచ్చింది వినయంగా నమస్కరిస్తుంది. భూమి పర్జన్యుడికి నమస్కరిస్తుంది. ఎందుకంటే తను సౌభాగ్యంగా ఉండడానికి పర్జన్యుడు కారణం కనుక. యస్య వ్రతే ఆ పర్జన్యుని యొక్క వ్రతము వలననే అనుశాసనం వలననే అంటే ఆయన పాలన కారణంగానే షఫవత్ షఫాలు అంటే గిట్టలండి గిట్టలు కలిగిన జంతువులు అని అర్థం. షఫవత్ గిట్టలు కలిగిన జంతువులు అంటే అశ్వాలు గోవులు మేకలు అన్ని మొదలైనవి జర్భురీతి ఆందోళన చెందుతాయి. ఎందుకంటే ఈయన భీకర రూపం దాల్చాడు అంటే ఆ జంతువులు భయపడిపోతాయి పాపం. అవన్నీ సాధు జంతువులు కదా. యస్య వ్రతే ఈయన అనుశాసనం కారణంగా విశ్వరూపాః వివిధ రూపాలైనటువంటి ఓషధి వనస్పతులు మరలా ప్రవర్తిల్లా చేస్తాడు. ఎంతసేపు ఓషధుల్ని పోషిస్తూ ఉంటాడు. ఔషధులు కొన్ని పోతాయి మళ్ళీ వస్తూ ఉంటాయి. అలా సైక్లిక్ గా ఓషధులన్నింటినీ కూడా పోషిస్తూ ఉంటాడు. సహ పర్జన్య ఓ పర్జన్య అలాంటి ఓ పర్జన్య నహ నీ యొక్క మహి గొప్పదైన శర్మ రక్షణను యచ్చ ప్రసాదించమని ప్రార్థన. అర్థమైంది కదా మీకు ఇక్కడ. అంటే మాకు సంతోషాన్ని కలిగించి మమ్మల్ని సుభిక్షంగా పరిపాలించే విధంగా నువ్వు ఉండు, అటువంటి వర్షాలను మాత్రమే మాకు లభింపజేయి అని అడగడం అనమాట. ఈ మంత్రంలో పర్జనుడి కార్యాల్లో ఎంతో సుఖాన్ని ప్రసాదించే కార్యాలు ఉంటాయని ఇందులో చెప్పారు. అంటే మంచి రూపం ఇందులో చెప్పాము అనమాట. అటువంటి పర్జన్య దేవతకి మనం నమస్కరిస్తూ ఉంటాము అని ఇందులో చెప్పారు. దివో నో వృష్టిం మరుతో రరీధ్వం ప్రాపిన్వత విష్ణో అక్షస్య ధారాః అర్వాంక్తేన సనియన్ నునేహ యాపో నిషిచ్చాన్నుసరః పితా నః అనేది ఈ మంత్రం. ఇక్కడ దివః నః వృష్టిం మరుతః రరీధ్వం ప్రాపిన్వతా వృష్ణః అశ్వస్య ధారాః అర్వాంగ్ తేన ఏతే అర్వాంగ్ ఏతేన తనియన్ నున ఆ ఇహి ఆపహ నిషించన్. ఇక్కడ నీ సించన్ షత్వం వస్తుంది సంధిలో. నీ సించన్ అసురః పితా నః ఇది ఇక్కడ పద విభజన. ఇందులో హే మరుతః ఓ వాయుదేవ. ఇక్కడ మనం వాయువే కదా వర్షం కురవడానికి కారణం. అందుకని హే వాయుదేవ నః దివః నువ్వు అంతరిక్షం నుంచి మా కోసం మా మనుషుల కోసమని వృష్టిం వర్షాన్ని రరీధ్వం ప్రసాదించుము. మరుతుల్ని మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు శుభ్రంగా వీస్తేనే వర్షాలు కురుస్తాయి కనుక అంతరిక్షంలో ఉండే మేఘాలని నువ్వు వీచడం ద్వారా వర్షించేలాగా చెయ్యి. వృష్ణః వర్షణశీలమైన అశ్వస్య ధారాః మేఘాల యొక్క జలధారలు. ఇక్కడ అశ్వములు అంటే మేఘాలు అని అర్థం అన్నమాట. మేఘాల యొక్క జలధారలని ప్రపిన్వత అతిశయముగా వర్షించము. అంటే వర్షించేటటువంటి మేఘాలన్నిటినీ కూడా నువ్వు వేచడం ద్వారా వాటిలో ఉన్న జలధారలు భూమి వైపు వర్షించేలాగా చెయ్యి. ఏతేనా స్తనయిన్నునా ఈ గర్జనలు చేసే మేఘాలతో
అర్వాంగ్ మా ప్రాంతాల వైపుకి ఆయిహి రమ్ము, అంటే మా ప్రాంతాలంతటా కూడా వర్షాలు కురిపించు. అపహ జలమును నిషించన్ వర్షిస్తూ, సించతి చెమ్మటము వర్షాన్ని వర్షిస్తూ, అసురహ అంటే ఓ ప్రాణదాత, అసుర అంటే కూడా ఇక్కడ మనకి ప్రాణాన్ని ఇచ్చేవాళ్ళు అని అర్థం అన్నమాట. అసురహ ఓ ప్రాణదాత, నహ మా యొక్క పిత, మా తండ్రివి కమ్ము అంటే మమ్మల్ని పాలించేవాడివి, మమ్మల్ని పోషకుడివి, మా పోషకుడివి కావలసింది అని ఈ మంత్రంలో మనం ప్రార్థన చేశాము మరుద్దేవతల్ని, వర్షాన్ని కురిపించేందుకు కారణమైన మరుద్దేవతల్ని. తర్వాతి మంత్రంలో అభిక్రంద స్తనయ గర్భమా ధా ఉదన్వత పరిదీయ రథేన ధృతిం సుకర్ష విషితం న్యంచం సమా భవంతుద్వతో నిపాదాహ. ఇది విడదీస్తే అభిక్రంద స్తనయ గర్భం ధా ఉదన్వత పరి దీయ రథేన ధృతిం అని విడివిడి మాటలే ఉన్నాయి. సు కర్ష విషితం న్యంచ, న్యంచ సమా, న్యంచం ఇక్కడ అనుస్వారం ఉంది, న్యంచం సమాహ భవంతు, భవంతు ఉద్వత, భవంతు ఉద్వత ఇది కూడా విడదీయచ్చు, ఉత్తు అవత నిపాదాహ అని దీన్ని విడదీయాలి. విడదీసిన తర్వాత హే పర్జన్య అభిక్రంద, క్రందతి అంటే గర్జించడము అనమాట. అభిక్రంద, అభి అంటే మాకు అభిముఖంగా, ఓ పర్జన్య మా భూమి వైపు చూస్తూ నువ్వు గర్జించు, నువ్వు ఉరుము. స్తనయ గర్జించుము. గర్భం సమస్త ఓషధుల యందు రేతస్సును ఆధాహ, ధా అంటే ధరింపజేయడం, శుభ్రంగా ఓషధులన్నిటి చేత కూడా గర్భాన్ని ధరింపజేయి. ఉదన్వత రథేన అంటే జలాలతో నిండిన రథముతోటి, పరిదీయా మా ప్రాంతానికి రా. విషితం అంటే విడిపించటం, ఇది మనకి ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాం. విషితం అంటే విడిపించటం, బంధనాలను విడిపించటం. మనం ఇది కూడా ఇంద్ర సూక్తంలో కూడా వచ్చింది మనకి. పర్జన్యుణ్ణి ఆ ఆయన ఉత్తరాసురుణ్ణి వధించి వీటిని విడిపించాడు అని. కనుక నీ బంధాల నుంచి విడిపించి, న్యాంచం అధోముఖంగా వంగి, కిందకి వంగి అంటే బరువైన మేఘాలు కిందగా వచ్చే వర్షించే మేఘాలు అంటే నువ్వు కాస్త కిందుగా వచ్చి నీలో ఉన్న నీళ్లని విడిపించి, ధృతిం నీటిని ధరించిన మేఘాలని, సుకర్ష చక్కగా తీసుకొనిరా. ఉద్వత ఉచ్చస్థానము, నిపాదాహ నిమ్న స్థానములను కూడా, సమాహ భవంతు సమరూపుడు కమ్ము. సాధారణంగా నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు, నీరెప్పుడు పల్లానికే పోతుంది. అందుకే మనకి చూడండి, పల్లం పొలాలు మెట్ట పొలాలు అని ఉంటాయి. మెట్ట పొలాలు వర్షాధారాలు కావు అవి. అంటే ఎప్పుడైనా ఓ జల్లు పడితే పడుతుంది, కానీ ఒక కరువు ప్రాంతాలు అవుతాయి, డ్రై క్రాప్స్ వస్తాయి. అందుకని ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నామంటే ఉచ్చ స్థానాలు అంటే మెట్ట భాగాలు అనమాట. అంటే మెట్ట ప్రాంతాలని, మాగాణి ప్రాంతాలని అంటే నిమ్న ప్రాంతాలని, చక్కగా నీరు నిలిచేటటువంటి ప్రాంతాలు, కొంచెం ఎత్తులో ఉండి నీరు నిలబడే అవకాశం లేని ప్రాంతాలని కూడా సమరూపంతో, సమభావంతో తడుపుతూ ఉండు. ఎందుకంటే అవి కంప్లీట్ గా వర్షాధారంగానే ఉంటాయి. వర్షం పడకపోతే అక్కడ ఏ పంట రాదు. అక్కడ ఆ డ్రై క్రాప్స్ కూడా రావు, ఆ పొడి పంటలు కూడా రావు అక్కడ. అందుకని మనం ఎక్కడ ఏం ప్రార్థిస్తున్నాము అంటే వర్షాన్ని, పర్జన్య దేవుణ్ణి నువ్వు ఉచ్చ ప్రాంతాలని అంటే మెట్ట ప్రాంతాలని కూడా సమాన భావంతో, మాగాణి ప్రాంతాలే వాటిని కూడా నువ్వు నీ వర్షధారాలతోటి సుభిక్షం చెయ్యి అని ఇక్కడ అడుగుతున్నాము అన్నమాట. ఇక్కడ ఋషి పర్జన్య దేవతని జలపూర్ణ పాత్రతో ఊర్ధ్వ ప్రాంతములకు, పల్లవ ప్రాంతములకు సమానంగా రమ్మని ప్రార్థిస్తున్నాడు. అది ఇందులో ఉన్నటువంటి ప్రార్థన. తర్వాత మహాంతం కోశముదచ నిషించ స్యందంతాం కుల్యా విషితాః పురస్తాత్ ధృతేన ద్యావా పృథివీ వ్యుంధి సుప్రపాణం భవత్ పద్నాభ్యః అనేది ఇక్కడ మంత్రం, 8వ మంత్రం. మహాంతం కోశం ఉత్ అచ, ఉదచ ఉత్ అచ
నీ సించా శతం నీ సించ స్యందంతాం కుల్యా విషితాః పురస్తాత్ ధృతేన ద్యావా పృథివీ. ద్యావా పృథివీ, ఈ ద్యావా అనేది భూమి ఆకాశము, భూమి ఆకాశాలు అంటాం కదా, అది ద్యావా పృథివీ అంటే ద్యులోకము భూలోకము అన్నట్లు అనమాట. ఈ ద్యావా పృథివీలు ఇద్దరు కూడా జంట దేవతలు. వీళ్ళ మీద కూడా ఓ ద్యావా పృథివీ సూక్తం అని ఉంది, అది బహుశా మీకు నెక్స్ట్ సెమిస్టర్ లో వస్తుంది. ద్యావా పృథివీ వ్యుంధి వి ఉంది సుప్రపాణం సుప్రపాణం భవత్ భవతు అధన్యా అజ్ఞాభ్యః అజ్ఞాభ్యః భవతు అజ్ఞాభ్యః అనేది ఇక్కడ పద విభజన. ఇందులో హే పర్జన్య, ప్రతిదానికి ఇది ముందు పెట్టుకుంటాం పర్జన్య సూక్తం. ఓ పర్జన్యదేవా, మహాంతం గొప్పదైనటువంటి ఉదచ జలమయమైన కోశం కోశస్థానమైన మేఘమును, అంటే ట్రెజర్ ఆఫ్ వాటర్. మేఘాలు అంటే ట్రెజర్స్ ఆఫ్ వాటర్ అదనమాట. కోశం కోశాధికారి, కోశాగారము అంటాం కదా, అట్లా ఇవి కోశాగారాలు లాంటివి వర్షానికి మేఘాలు అంటే. కోశస్థానమైన మేఘమును నిశించ, భూమి వైపుగా అధోముఖుడమై వెళ్ళి వర్షించి, సించా వర్షించి, కుల్యాహ కుల్యాహ అంటే వాగులు నదులు నూతులు అన్నీ అన్నమాట. ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా విషితాహ బంధనములను వీడి పురస్తాత్ చందంతాం ముందుకు ప్రవహించనిమ్ము. ఎందుకంటే వర్షాలు పడితేనే ఆ నీళ్ళన్నీ నదుల్లోనూ వాగుల్లోనూ చేరి వాగులు నదులయ్యి నదులు ప్రవహిస్తాయి. ఆ విధంగా నదుల్ని ప్రవహింపచేయి. ద్యావా పృథివీ అంటే ద్యులోక పృథివీలు ధృతేనా, ధృతము అంటే వడివడి విపరీతమైన వడితో ప్రవహించే స్వభావం కలిగిన నీ నీటితోటి విశేషముగా ఉంది ఉంది భూమిని మట్టిని కోమలముగా చేయము. ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో భూమి గుల్లగా తయారవుతుంది. అందుకనే వర్షాకాలంలో విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయి. వర్షాకాలంలో పంటలు వేసేది అందుకనే. భూమి స్టండర్గా తయారవుతుంది, మెత్తగా తయారవుతుంది, గుల్లగా తయారవుతుంది. ఆ విధంగా మా భూమిని ఇక్కడ మట్టిని తయారు చెయ్యి. తర్వాత అజ్ఞాభ్య అంటే గోవుల కోసమని సప్రపాణం భవతు పానజలము సమృద్ధిగా లభింపజేయము. ఎప్పుడైతే నదుల్లోనూ చెరువుల్లోనూ ఇటువంటి వాటర్ బాడీస్ లో నీళ్లు నిండుతాయో గోవులకి పాపం నీళ్ల కరువు లేకుండా అన్నింటికీ గోవులు, ఇందులో గోవుల గురించి చెప్తాం, గోవులు పక్షులు పశుపక్ష్యాదులు అన్నింటికీ కూడా పానజలాన్ని సమృద్ధిగా లభింపజేయము. తర్వాత యత్ పర్జన్య కనిక్రదత్ స్తనయన్ హంసి దుష్కృత ప్రతీదం విశ్వం మోదతే యత్ కించ పృథివీయామాధి అనేది ఈ మంత్రము. ఇది యత్ పర్జన్య కనిక్రదత్ స్తనయన్ హంసి దుష్కృత ప్రతీదం విశ్వం, ప్రతీదం కావాలంటే విడదీయచ్చు, ప్రతి ఇదం విశ్వం మోదతే యత్ కిమ్ చ పృథివ్యాం అధి అని పద విభజన. ఓ పర్జన్య, యత్ ఎలాగైతే కనిక్రదత్ పెద్ద పెద్ద శబ్దాలతోటి స్తనయన్ గర్జిస్తూ దుష్కృత పాపకర్ములని నాశనం చేస్తావో, ఇదం విశ్వం అలాగే ఈ విశ్వం యత్ కించా యావత్తు కూడా అంటే ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటిని పృథివ్యాం భూమిని అధిష్ఠించి ప్రతిమోదతే సంతోషాన్ని కలిగిస్తావు. ఇక్కడ రెండు లక్షణాలు చెప్పాడు. ఏ విధంగానైతే నువ్వు నీ గర్జనలతోటి అంటే విపరీతమైన కుంభవృష్టిలు కురిపించి పాపిష్టి వాళ్ళందరినీ నాశనం చేస్తావో, అలాగే నువ్వు చక్కగా నీ మంచి రూపంతో నువ్వు సమృద్ధిగా వర్షాలు కురిపించి మా భూమిని అంతటిని అన్ని లోకాలని కూడా జలపూర్ణం చేసి సుభిక్షంగా పరిపాలన చేస్తావు, మాకందరికీ సంతోషాన్ని కలిగిస్తావు అని ఈ రెండు ధర్మాలు, పర్జన్యుడి ధర్మాలు రెండు కూడా ఇందులో చెప్పి ప్రార్థన చేశాము అన్నమాట. తర్వాత అవర్షి వర్షముదషు గృభాయ
గృహాయ కర్ధన్వాన్యత్యేతవా అజీజన ఓషధీర్భోజనాయ కముత్ ప్రజాభ్యో విదో మనీషాం. అంటే అవర్షీ వర్షం ఉత్ ఉత్ ఇక్కడ ఉదుష ఉదుషు గృభాయ ఉత్ సు గృభాయ గృభాయ ఇక్కడ మళ్ళీ అవగ్రహం పెట్టాడు కనుక అకర్ధ అంటే అకహ అకహ విడదీసి మళ్ళీ ధన్వాని ధన్వాన్య అంటే ధన్వాని అతి ఏతవే అత్యేతవ అతి ఏతవా ఏతవా అజీజాన అజీజన ఓషధీ ఓషధీర్భోజనాయ అంటే ఓషధీ భోజనాయ కముత్ కమ్ము ఉత్తు ప్రజాభ్య అవిద్ ఇక్కడ అవిద అవిదో అవిద మనీషాం అనేది ఇక్కడ పద విభజన. హే పర్జన్య వర్షం, ఓ పర్జన్యదేవ వర్షాన్ని అవర్షీ సమృద్ధిగా కురిపించావు, వర్షం సమృద్ధిగా పడింది. ఇప్పుడు నిశ్చయంగా సుగృభాయ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఇంకా వర్షాలు మనకు సరిపోయిన తర్వాత ఇంకా కురిస్తే ముంపు ప్రారంభం అవుతుంది. అది వద్దు నాయనా అని ప్రార్థన చేస్తున్నాం. ఇది ఆఖరి మంత్రం. ఇక ఆఖరికి ఉపసంహారం అనమాట. చక్కగా కురిపించానైనా సంతోషాన్ని కలిగించావు, ఇంకెక్కడికి ఆగు, ఇంతకంటే ఎక్కువ వద్దు, నీ భీకర రూపాన్ని మాకు ప్రదర్శన చేయకు అని లాస్ట్ మంత్రంలో ఉపసంహారం ప్రతిపాదన అనమాట. సుగ్రూభాయ స్వీయ జల వృష్టిని పరిహరించము, ఇంకా నువ్వు కాస్త కురిపించడం అనేది ఆప్ చెయ్యి. ధన్వాని శుష్కించిన భూములని కూడా అతి ఏతవై ఇక్కడ మళ్ళీ ఈ పరిమితంగా జలపూర్ణం అకహ చేశావు అంటే కరువుగొట్టు భూములు అంటే మెరక భూములు, శుష్కించిన భూములు, బీడువారిన భూములు అన్నింటినీ కూడా సరిపడినంతగా పరిమితంగా సరిపడినంతగా, ఎందుకంటే అవి పూర్తిగా నిండాలి అంటే కిందంతా మునిగిపోతుంది. సరిపడినంతగా అతి ఏతవై సరిపడినంతగా జలపూర్ణం చేశావు అకహ. భోజనాయ మానవులకి భోజనాల్ని ఓషధీ వనస్పతులను కమ్మ ఇవి ఉత్తినే నిపాతలు అజీజన నీ జలధారలచే ఉత్పాదింప చేశావు. ఇప్పుడు వర్షాలు పడినందువల్లే మనకు పాడి పంట అన్ని వచ్చాయి. అలాగే వృక్షాలు వాటి వల్ల వచ్చేటటువంటి ఉత్పత్తులు అన్ని కూడా మనకు వచ్చాయి. ఉత ప్రజాభ్య అందుచే ప్రజల నుండి మనీషాం స్తుతులను అవిదహ పొందావు. నువ్వు ఈ రకంగా మాకందరికీ కూడా సంతోషాన్ని కలగజేసావు కనుకనే భోగభాగ్యాలు పాడి పంటలు అన్ని కలగజేసావు కనుకనే నీకు మేము ఈ స్తుతుల్ని సమర్పిస్తున్నాము, నువ్వు వాటిని పొందుతున్నావు అని. ఇందులో చూడండి, ఈ మంత్రం అతివృష్టి విమోచన కోసమని సాయనుడు తెలిపాడు. అంటే సాయన భాష్యంలో ఆయన వ్రాశాడనమాట. 9 మంత్రాల్లో సంతోషంగా కురిపించామని అంతా ప్రార్థించిన తర్వాత ఆఖరి మంత్రంలో ఇంకా నాయన మాకు సంతోషమైంది, ఇంకా చాలు ఇక్కడికి ఆప్చేయి, మెట్ట భూముల్ని కూడా చక్కగా తడిపావు, అవి కూడా సుభిక్షంగా తయారవుతాయి, ఇంకా చాలు ఇక్కడతో ఉపసంహారం చేసుకో నీ వర్షధారల్ని అని ప్రార్థన చేసి పర్జన్యుడికి ఈ ప్రార్థనతోటి మనం ఈ ఈ సూక్తాన్ని ముగించాము అన్నమాట. ఇక్కడతోటి పర్జన్య సూక్తం అయిపోయిందండి. సోమవారం మళ్ళీ 7 గంటలకు కలుద్దామండి. బాయ్ అండి. ధన్యవాదాలు. నమస్తే.